అందరికీ నమస్కారం। ఈ రోజు ప్రోగ్రామ్ అయితే చూసిండ్రు, ఇది తర్వాత అప్లోడ్ చేస్తా అని నేను ఈ వీడియో చేసి పెడుతున్నాను। కొన్ని సంవత్సరాలుగా చూస్తుండ్రు నన్ను, మన దగ్గరి వాళ్ళు, అక్కలు, చెల్లెలు, వదినలు। ఇన్ని సంవత్సరాల చీర ఇంకా ఉన్నదారా అని అన్నారు। అవును, ఉన్నది। ఈ చీర 10/1/2009 అంటే మీటింగ్లకు వెళ్ళేదాన్ని। నవ్వు నాలుగు విధాల మేలు, నవ్వు నాలుగు విధాల మేలు చేస్తుందని, ముఖంపై నవ్వు మనిషి హుందాతనాన్ని ప్రతిబింబిస్తుందని తహసీల్దార్ ప్రసాద్ గారు అన్నారు। ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక సాధన విద్యాలయంలో శనివారం బడుగు బలహీన వర్గాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు। నవ్వు మనిషి ఆయువును పెంచడమే కాక మానసిక ప్రశాంతతను కూడా నింపుతుంది అని చెప్పి తన మాటలో చెప్పారు। చూడండి నా ఫోటో। అప్పుడు నేను ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నేను చాలా మాటలు మాట్లాడిన, జోకులు చేసిన, అందరినీ నవ్వించిన। అందరికీ ఉంటాయి కష్టాలు సుఖాలు, కొంచెం కాలక్షేపానికి సరదాగా టీవీ చూస్తారు, బాధలు సాధలు ఎన్నో ఉంటాయి, కష్ట సుఖాలు ఎన్నో చూస్తున్నాం మనం। ప్రొద్దున లేస్తే టీవీలా, సెల్ ఫోన్లా అన్ని ఘోరాలు నేరాలు చూస్తున్నాం। కొంచెం మనశ్శాంతి ఉండాలనే ఉద్దేశంతో నేను వీడియోలు చేస్తున్నాను। పని పాట లేక కాదు, పనులు లేక కాదు, నేను చాలా స్ట్రెస్ అవుతున్నాను। తర్వాత చిన్న చిన్న వీడియోలు చూసి కొందరు తమ్ముళ్ళు, అన్నలు ఇట్లా ఈ చిన్న వీడియోలు పెడుతుంది ఏంది, తనకు పని లేదా అని ఇట్లా అనుకుంటుండ్రు అన్నట్టుగా తెలిసింది। దయచేసి మీరు అంటారని కాదు, నా గురించి మీకు అందరికీ దాదాపుగా తెలుసు, చాలా రోజుల నుండి చూస్తుండ్రు। పోతే ఇంకా ఎట్లా అంటే నాకు ఒకటి ఎట్లా అనిపించింది అంటే, ఈరోజు అక్క అన్న తర్వాత మనకు ఫుల్ ఉంటాయి బట్టలు, చీరలు అన్ని రకాల। అయితే ఎట్లా అంటే డ్రెస్ కోడ్ లెక్క, స్కూల్ పిల్లల యూనిఫామ్ల లెక్క మనకు కూడా చీరలు సందర్భాన్ని బట్టి కట్టుకునే లెక్క డ్రెస్ కోడ్ల లెక్కనే అనుకుంటే బాగుంటుంది అని నాకు అనిపించింది। ఎందుకంటే పెళ్ళిళ్ళకు ఒక రకం చీరలు, ఇంకా పురుళ్ళకు పుట్టింటికలకు ఒక రకమైన చీరలు, ఇట్లా కట్టుకుంటే తప్పేముంది। ఇంకా మళ్ళా చీరలు కావాలి, ఇవి కావాలి, అవి కావాలని భర్తలను గోసపుచ్చుకొని ఇంట్లో మనం ఇంకా అప్పుల పాలవుడు ఇట్లాంటి ఎందుకు చేసుకునుడు అని చెప్పి కొద్దిగా కాపాడుకోవాలన్న సిద్ధాంతంతో నేను అప్పుడప్పుడు ఈ వీడియోలు చేస్తున్నాను। ఎందుకంటే ఇవాళది కాదు ఈ చీర, 20-25 ఏళ్ళ చీర చూస్తాను కదా అక్కలు, ఏమనుకోకండి, మీరు కాపాడుకుంటలేరని కాదు, కొంచెం నా వల్ల ఇంకా కొంచెం పిల్లలు తొందరగా బట్టలు ఖరాబ్ చేసుకొని మళ్ళీ బట్టలు, మళ్ళీ చీరలు ఇట్లా అంటూ ఉంటారు కదా, అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా। థ్యాంక్ యూ।